ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో ఏం చూసామంటే కుజగ్రహం 9వ ఇంట్లో ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం చూసాం. ఇప్పుడు రాహుగ్రహం సిరీస్లో ఈ రాహుగ్రహం తృతీయ భావంలో ప్లేస్ అయినట్లయితే ఆ వచ్చే ఫలితాలు అనేవి మనం డిస్కస్ చేద్దాము. ముందుగా ఈ రాహుకేతు గ్రహాలు ఛాయాగ్రహాలు కాబట్టి ఇటువంటి గ్రహాలు ఇలాంటి ఉపచయ స్థానాలైన 3, 6, 11 స్థానాలు ఉంటేనే పాజిటివ్గా పనిచేస్తారనమాట. రాహు ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా ఈ తృతీయంలో ప్లేస్ అయినట్లయితే అది మంచి విషయం మనం చెప్పచ్చు అనమాట. ఈ రాహు గ్రహం శనిపాలత లగ్నాలకి మిత్రగ్రహం కాబట్టి సో ఈ కాంబినేషన్ అనేది ఎక్కువగా శనిపాలత లగ్నాల వరకు పాజిటివ్గా పనిచేస్తుంది అనమాట. ముందుగా మనం ఈ కాంబినేషన్ వల్ల వచ్చే పాజిటివ్ ఫలితాలను డిస్కస్ చేసిన తర్వాత నెగిటివ్ ఫలితాలను డిస్కస్ చేద్దాం. ఈ గ్రహం బలంగా ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా ఈ 3వ భావన ప్లేస్ అయినట్లయితే ఆ 3వ భావానికి సంబంధించిన కారకత్వాన్ని అంతగా దెబ్బతీయకుండానే రాహుగ్రహం ఆ 3వ భావానికి సంబంధించిన ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈ 3వ స్థానం అనేది మనం చేసే హార్డ్ వర్క్ని, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురించి, మనం ఏ పని అయితే చేస్తామో దాని గురించి అండ్ అలాగే మన వే ఆఫ్ కమ్యూనికేషన్ గురించి, మీడియా గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు రాహుగ్రహం ఇచ్చే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఆయన అనుకున్న పని అనేది తొందరగా అయిపోవాలి, ఒక షార్ట్ కట్ రూపంలో వెంటనే దాన్ని అచీవ్ చేయాలని ఒక మెయిన్ గోల్ కలిగి ఉంటాడు అనమాట. దీని కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఏ పని చేయడానికైనా వీళ్ళు ముందుంటారనమాట. వాళ్ళకి అసైన్ చేసిన పనిలో ఎంత కష్టం ఉన్నప్పటికీ, ఎంత రిస్క్ ఉన్నప్పటికీ వీళ్ళందరికన్నా ముందు ఆ పని నేను చేస్తాను అని ధైర్యంగా ఒక ఇనిషియేటివ్ తీసుకునే పర్సన్స్గా వీళ్ళని చెప్పొచ్చు అనమాట. ఈ రాహుగ్రహం ప్రభావం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసే వర్క్లో ప్రతి దానికి ఒక షార్ట్ కట్ని వీళ్ళు కనుక్కునే కెపాసిటీ అనేది వీళ్ళకుంటుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇంత కష్టమైన పనిని ఇంత తక్కువ టైంలో మీరు ఎలా చేయగలిగారు అనే విధంగా ఈ పర్సన్స్ యొక్క పనితీరు అనేది ఉంటుందన్నమాట. ఓన్లీ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు చేసే పనిలో మాత్రమే కాదు, వాళ్ళ జీవితంలో కూడా ఇదే విధంగా బాగా ధైర్య సాహసాలతో ముందుకెళ్ళడం జరుగుతుంది. చాలా క్రిటికల్ ప్రాబ్లమ్స్ అంటే సిచ్యువేషన్స్ అనేవి అరైజ్ అయినప్పుడు ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎంతో తెలివిగా, ఎంతో ధైర్యంగా ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ వీళ్ళు ఫైండ్ అవుట్ చేయగలరు అన్నమాట. ఈ రాహుగ్రహం సడన్ చేంజెస్ని ఇండికేట్ చేస్తాడు కాబట్టి అక్కడ తృతీయ భావాన్ని మనం సోదర భావంగా చెప్తూ ఉంటాం కాబట్టి సో ఈ పర్సన్స్కి వాళ్ళ సిబ్లింగ్స్తో ఉండే రిలేషన్, అందులో ప్రధానంగా వీళ్ళకన్నా చిన్నవారైనా తమ్ముడితో కానీ చెల్లితో కానీ రిలేషన్ కూడా అదే విధంగా ఉంటే బాగా ఎక్స్ట్రీమ్గా మంచి స్ట్రాంగ్ బాండ్ అనేది ఉంటుంది. లేకపోతే ఆ రిలేషన్ అనేది చాలా దూరంగా వీక్గా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ థర్డ్ హౌస్ అనేది మన వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ పర్సన్స్ మాట్లాడే విధానం కూడా అదే విధంగా చాలా మెస్మరైజింగ్గా మైమర్చిపోయే విధంగా వీళ్ళు మాట్లాడే కెపాసిటీ అనేది వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు మాట్లాడే విధానం అనేది బాగా అట్రాక్టివ్గా ఎదుటి వారిని వాళ్ళ మాటలు నమ్మించే విధంగా ఉంటుందన్నమాట. అందుకనే ఈ పర్సన్స్ అనేవాళ్ళు కమ్యూనికేషన్ రంగంలో కానీ లేకపోతే మీడియా రంగంలో కానీ బాగా రాణించే అవకాశం అనేది ఉంటుంది. టీవీ న్యూస్ ఛానల్స్లో చూస్తూనే ఉంటాము. ఒక చిన్న వార్తను కూడా వాళ్ళు ఏ విధంగా తెలివిగా అందరూ దాన్ని మంచి ఇంట్రెస్ట్తో చూసే విధంగా వాళ్ళు న్యూస్ అనేది పబ్లికేషన్ చేస్తారు. యూట్యూబ్లో కూడా మనం చూస్తూనే ఉంటాము. ప్రతిరోజు మీరు ఈ చిన్న పని చేయండి, లక్ష్మీదేవి పొమ్మన్నా పోదు అని ఈ విధంగా టైటిల్స్ పెట్టి వీడియోస్ అనేవి ఉంటూ ఉంటాయి. నేను ఇక్కడ ఎవరిని విమర్శించట్లేదు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఓన్లీ కాన్సెప్ట్ అనేది అర్థం అవడానికి మీకు ఈ విధంగా ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తున్నాను. ఈ ఉదాహరణతో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విధంగా ఈ రాహుగ్రహం తృతీయ భావంలో పనిచేయడం జరుగుతుంది అన్నమాట. ఒకవేళ ఇదే తృతీయంలో ఉన్న రాహుగ్రహం బలహీనంగా ఉన్నా లేకపోతే మీ లగ్నానికి ఇంకా పాపగ్రహాలతో కలిసిన ఆ తృతీయ భావానికి సంబంధించిన ఫలితాల్లో మనకి నెగిటివ్ ఫలితాలని ఆయన ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ నెగిటివ్గా ఉన్న రాహుగ్రహం ప్రభావం వల్ల ఈ పర్సన్స్ ఉండే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు లేనిపోని రిస్క్ చేసి అనవసరంగా నష్టాలను కొని తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇందాక చెప్పిన విధంగానే ఎవరు చేయలేని కష్టమైన పని కూడా ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని చేస్తారని చెప్పడం జరిగింది. అసలు ఆ పనిని ఎవరు చేయలేరు, కానీ వీళ్ళు అనవసరంగా ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి ఆ పని నేను చేయగలను, నాకు ఆ కెపాసిటీ ఉంది అని ఇనిషియేటివ్ తీసుకుని తద్వారా వచ్చే ఫలితాన్ని వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఈ నెగిటివ్గా ఉన్న రాహుగ్రహం కారణంగా వీళ్ళు చేసే పని కూడా లీగల్గా, ఎథికల్గా ఉండాలని రూల్ ఏం లేదు. ఎదుటివాడిని మోసం చేయడం అవ్వచ్చు, లేకపోతే చట్టానికి వ్యతిరేకంగా కూడా వీళ్ళు పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లేస్మెంట్ కారణంగా ఈ పర్సన్స్ యొక్క మాట్లాడే విధానం కూడా అదే విధంగా చాలా మ్యానిపులేటివ్గా, అందులో అసలు నిజాలు అనేవి ఉండకపోవడం. రాహుగ్రహం ఇక్కడ ఎఫ్లిక్షన్ గురయ్యాడు కాబట్టి సో ఖచ్చితంగా ఆ తృతీయ భావానికి సంబంధించిన కారకత్వాన్ని ఆయన దెబ్బతీస్తాడు కాబట్టి ఈ పర్సన్స్ కొన్న తమ్ముడితో కానీ చెల్లితో కానీ రిలేషన్ అనేది చాలా వీక్గా ఉండడం కానీ లేకపోతే వాళ్ళు అనుకోని కారణాల వల్ల దూరం అవడం కానీ ఈ విధంగా రాహుగ్రహం ఈ తృతీయ భావంలో పనిచేస్తాడు అనమాట. అండ్ అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాహుగ్రహం ఏ ఫలితాన్ని డైరెక్ట్గా ఇవ్వడు.
ఆయన ఏ భావంలో అయితే ప్లేస్ అవుతాడో ఆ భావాధిపతికి సంబంధించిన ఫలితాలను ఆయన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఇక్కడ రాహుగ్రహం తృతీయ భావంలో ప్లేస్ అయ్యాడు కాబట్టి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా మీ లగ్నానికి ఆ తృతీయాధిపతి కనుక శుభగ్రహం అయ్యి బలంగా పొజిషన్ కనుక అయినట్లయితే ఈ రాహుగ్రహం ఇంకా బాగా ఆ తృతీయ భావంలో పనిచేసేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మీ లగ్నానికి తృతీయాధిపతి పాపగ్రహం అయినప్పటికీ ఆయన మంచి పొజిషన్లో ఉంటూ బలంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయంగా మనం చెప్పొచ్చు. ఇక రాహుగ్రహం యొక్క దృష్టి విషయాన్ని మనం వచ్చినట్లయితే ఈ తృతీయ భావంలో ఉన్న రాహుగ్రహం యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ సప్తమ స్థానం మీద ఉంది. ఈ సప్తమ స్థానం అనేది మన మ్యారేజ్ లైఫ్ గురించి, మన బిజినెస్ గురించి, పబ్లిక్ రిలేషన్స్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఒకవేళ ఈ తృతీయ భావంలో ఉన్న రాహుగ్రహం పాజిటివ్గా బలంగా కనుక ప్లేస్ అయినట్లయితే మనం ఏదైనా బిజినెస్ కనుక చేస్తున్నట్లయితే ఈ రాహు దశలు వచ్చినప్పుడు ఆ బిజినెస్ అనేది మంచి గ్రోత్లోకి వెళ్ళడం అవ్వచ్చు. అండ్ అలాగే మన మ్యారేజ్ లైఫ్లో ఉండే ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిజైర్స్ని మనం ఫుల్ఫిల్ చేయగలిగే కెపాసిటీ అనేది మనలో ఉంటుంది. తద్వారా మ్యారేజ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండడం జరుగుతుంది. ఒకవేళ ఈ తృతీయ భావంలో ఉన్న రాహుగ్రహం ఏదైనా ఎఫ్లిక్షన్ గురైన పాపగ్రహాలతో కలిసి ఉన్న అటువంటి రాహుగ్రహం యొక్క పంచమ దృష్టి అనేది అక్కడ సప్తమ స్థానం మీద ఉంది కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువగా మ్యారేజ్ లైఫ్ పట్ల ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిజైర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఒకవేళ వీళ్ళకి వచ్చే పార్ట్నర్ అనే వాళ్ళు ఆ డిజైర్స్ని కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ రీచ్ అవ్వలేకపోతే ఆ మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ రాహుగ్రహం ప్రభావం వల్ల ఆ మ్యారేజ్ లైఫ్ అనేది డిస్టర్బ్ అయ్యేదానికి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. అదేవిధంగా వీళ్ళు చేసే బిజినెస్లో ఆలోచించకుండా తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ బిజినెస్లో నష్టపోవడం కానీ ఒక్కోసారి అత్యాస కారణంగా బిజినెస్ మనం ఎక్స్పాండ్ చేద్దాం అనే ఉద్దేశంతో బాగా రిస్క్ అనేది తీసుకుని బిజినెస్లో మనీ ఇన్వెస్ట్ చేసిన దానివల్ల కూడా ఒక్కోసారి వీళ్ళ బిజినెస్ అనేది కొలాప్స్ అయిపోవడం, ఇటువంటి నెగిటివ్ ఫలితాలను అక్కడ రాహుగ్రహం ఇస్తాడు. ఇక రాహుగ్రహం యొక్క 9వ దృష్టి అనేది అక్కడ లాభస్థానం మీద ఉంది. సో లాభస్థానం అనేది మనకు వచ్చే ప్రాఫిట్స్ గురించి, గెయిన్స్ గురించి, మన సక్సెస్ గురించి, మనకన్నా పెద్దవారైనా అంటే అన్నయ్యని కానీ అక్కని కానీ వీళ్ళని ఇండికేట్ చేస్తుంది. ఒకవేళ ఈ తృతీయ భావంలో ఉన్న రాహుగ్రహం పాజిటివ్గా కానీ ప్లేస్ అయినట్లయితే వాళ్ళ ఎల్లర్ సిబ్లింగ్స్ నుంచి మంచి సపోర్ట్ అనేది రావడం, వాళ్ళ మధ్య ఒక మంచి స్ట్రాంగ్ బాండ్ అనేది ఉండడం అవ్వచ్చు. ఈ రాహు దశలు అనేవి వచ్చినప్పుడు ఈ పర్సన్స్ అనే వాళ్ళు పడిన కష్టానికి ఫలితం అనేది కనిపించడం, ఫైనాన్షియల్గా గెయిన్స్ రావడం, లేకపోతే ఏదైనా సక్సెస్ని అచీవ్ చేయడం, ఇటువంటి పాజిటివ్ ఫలితాలను అక్కడ రాహుగ్రహం ఇస్తాడు. ఒకవేళ ఈ తృతీయ భావంలో రాహుగ్రహం నెగిటివ్గా పాపగ్రహాలతో కలిసి ఉంటే ఆయన యొక్క నెగిటివ్ 9th ఆస్పెక్ట్ అనేది అక్కడ 11th హౌస్ మీద కనుక ఉన్నట్లయితే ముందుగా 11వ స్థానానికి సంబంధించిన కారకత్వాన్ని ఆయన దెబ్బతీస్తాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి వాళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ రిలేషన్ అనేది వీక్గా ఉండొచ్చు. అనుకోని కారణాల వల్ల వాళ్ళు దూరం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే వీళ్ళు తొందరపడి తీసుకున్న నిర్ణయాల వల్ల అవ్వచ్చు, లేకపోతే వీళ్ళకున్న అత్యాస వల్ల అవ్వచ్చు, అనవసరంగా వచ్చే ప్రాఫిట్స్ని కూడా దూరం చేసుకుంటారు. ఇక చివరిగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఈ టాపిక్ని మనం ఎండ్ చేద్దాం. నేను ఇక్కడ మేష లగ్నం తీసుకుని రాహుగ్రహాన్ని తృతీయంలో తీసుకున్నాను. ఆ తృతీయం అనేది అక్కడ మిథున రాశి అయింది. అది వాయుతత్వ రాశి కాబట్టి రాహుగ్రహం అక్కడ చాలా బాగా బలంగా ఉండడం జరుగుతుంది. కొంతమంది ఈ రాశిని రాహుగ్రహానికి ఉచ్చస్థితిగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే మేష లగ్నం వారికి పాపగ్రహం అయిన రాహు అక్కడ తృతీయంలో ఉచ్చస్థితిని పొందడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ ఛాయాగ్రహాలైన రాహుకేతు గ్రహాలు ఉపచయ స్థానాలైనా ఇలా 3, 6, 11 స్థానాలు ఉంటే పాజిటివ్గా పనిచేస్తారు కాబట్టి అందులోనే ఇక్కడ రాహుగ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి సో ఖచ్చితంగా అక్కడ రాహుగ్రహం ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా ఈ లగ్నానికి పాపగ్రహాల యొక్క ప్రభావం అనేది ఆయన మీద లేకుండా కనుక ఈ కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ రాహుగ్రహం పాజిటివ్గా పనిచేస్తాడు అనమాట. ఈ కాంబినేషన్ వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే వీళ్ళు ఎంతటి కష్టమైన పని అయినా వీళ్ళు చాలా షార్ట్ కట్లో సునాయాసంగా చేయగలిగే కెపాసిటీ అనేది వీళ్ళలో ఉంటుంది. ప్రతి విషయానికి ప్రతి పనికి బాగా రిస్క్ తీసుకుని అందరికన్నా ముందు వీళ్ళే రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుని అందులో సక్సెస్ అయ్యే కెపాసిటీ అనేది వీళ్ళలో ఉంటుంది అన్నమాట. ఈ రాహుగ్రహం ఇంకా బాగా పాజిటివ్గా పనిచేయాలంటే ఆ తృతీయాధిపతి అయిన బుధగ్రహం అక్కడ స్వక్షేత్రంలో కానీ లేకపోతే ఉచ్చరాశి అయిన కన్యారాశిలో కానీ ఉన్నట్లయితే ఆ రాహుగ్రహం ఇంకా బాగా బలంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఈ మేష లగ్నానికి శుభగ్రహాలైన గురు కుజగ్రహాల యొక్క ప్రత్యేక దృష్టి అనేది ఈ రాహుగ్రహం మీద ఉన్నట్లయితే ఈ రాహుగ్రహానికి శుభ దృష్టి అనేది కలగడం వల్ల ఇంకా బాగా పాజిటివ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇదే విధంగా ఈ మేష లగ్నానికి ప్రధాన పాపగ్రహం అయిన శనిగ్రహం యొక్క దృష్టి అనేది రాహుగ్రహం మీద కనుక ఉన్నట్లయితే దానివల్ల అక్కడ రాహుగ్రహం ఎఫ్లిక్షన్ గురవడం జరుగుతుంది. సో దాని కారణంగా అక్కడ ఆ తృతీయ భావానికి సంబంధించిన కారకత్వాన్ని దెబ్బతీయడం అవ్వచ్చు. రాహుగ్రహం తృతీయంలో నెగిటివ్గా పనిచేసేదానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఫైనల్గా అనాలిసిస్ చేసిన తర్వాతే అక్కడ తృతీయంలో ఉన్న రాహుగ్రహం పాజిటివ్గా పనిచేస్తున్నాడా లేకపోతే నెగిటివ్గా పనిచేస్తున్నాడా అనే విషయం మనం కంక్లూషన్ చేయాలి. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. తృతీయ భావంలో రాహుగ్రహం ప్లేస్ అయి ఉంటే ఆయన ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలడు అనే విషయం గురించి.
నేను మ్యాక్సిమం ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఈ టాపిక్ సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నా లేకపోతే ఈ వీడియో కనుక చూస్తున్నా, ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు పాజిటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అండ్ అలాగే సిరీస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ వెరీ సూన్.